చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వంటలోకి ఏది వాడాలి అంటే. కొంతమంది ఏమో వెజిటేబుల్ ఆయిల్ వాడాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరుశెనగ కానీ, సన్ఫ్లవర్ కానీ, పామ్ ఆయిల్ ఇట్లాంటివి. కొంతమంది ఏమో నెయ్యి వాడితే మంచిది అంటారు, అంటే ఆవు నెయ్యి కానీ, గేదె నెయ్యి కానీ. సో ఆ వెజిటేబుల్ ఆయిల్ వాడితేనేమో మనకు మంచిగా గుండె బాగుంటుంది అంటారు. సో ఇటువైపు కొంతమంది ఏమో ఆయుర్వేదము మంచిగా ఇట్లన్నీ చెప్తూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. అయితే ఏది తీసుకుంటే మంచిది అనేది ఈరోజు కంపారిజన్ చేద్దాం. అన్ని విషయాలు లైక్ న్యూట్రిషన్ వాల్యూస్ కానీ, మనకు వచ్చే బెనిఫిట్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు కంపారిజన్ చేద్దాం. మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్ ఎట్ ద ఎండ్ మీకు మీరే డిసైడ్ చేసుకుని ఏది తీసుకుంటే మంచిది అని చెప్పేసి. సో మరి వీడియో స్టార్ట్ చేద్దామా? అండ్ బేసిక్ లెవెల్ నుంచి చూసుకుంటే అంటే వెజిటేబుల్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ మనకి నెయ్యి ఎలా వస్తుంది అనేది బేసిక్ చూసుకుంటే, సో వెజిటేబుల్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ వేరుశెనగ ఉందనుకోండి, ఈ వేరుశెనగని ఫ్యాక్టరీకి వెళ్తుంది రా మెటీరియల్. సో అక్కడ నుంచి బాగా హీట్ చేస్తారు అనమాట. హీట్ చేసి కొన్ని రకాల కెమికల్స్ కలిపి దాన్ని ప్రాసెస్ చేసి మనకి మార్కెట్లోకి తీసుకొస్తారు. వేరుశెనగ కాదు, వేరే ఏవైనా కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. అయితే మనం ఎందుకు నేను ఓన్లీ ప్యాకెట్ నూనె ఆయిల్ కంపారిజన్ చేశానంటే, మార్కెట్ 99% ఎక్కువ మంది కూడా ఈ ప్యాకెట్ నూనె తీసుకుంటారు. కాబట్టి అది ఎక్కువ మనం ఈరోజు కంపారిజన్ చేద్దాం. అఫ్ కోర్స్ న్యాచురల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. గానుగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో మనకి అందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఏమీ కూడా ప్రాసెస్ చేయరు అనమాట. సో ఇది ఒకటి ఉంటుంది. బట్ మెయిన్ ఎక్కువ మంది మనకి ఆయిల్ ప్యాకెట్ నూనె తీసుకుంటుంటారు కాబట్టి దాన్ని కంపారిజన్ చేసుకుందాం. అండ్ ఇటువైపు మనకి నెయ్యి కనుక చూసుకుంటే, అఫ్ కోర్స్ దానికి వెన్న నుంచి మనము బాగా హీట్ చేస్తే మనకి వస్తుందన్నమాట, ఆవు నెయ్యి కానీ, గేదె నెయ్యి కానీ. సో ఇది బేసిక్గా మనకి వచ్చే ఎక్స్ట్రాక్ట్ అయ్యే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషనల్ కంపారిజన్. సో మనకి నెయ్యి కానీ, వెజిటేబుల్ ఆయిల్ కానీ, రెండింటికి న్యూట్రిషనల్ కంపారిజన్ అనేది చూద్దాం. అండ్ నెంబర్ 1 క్యాలరీస్. మనకి నెయ్యికి జస్ట్ 112 క్యాలరీస్ వస్తుంటాయి, బట్ నూనెకి 120 క్యాలరీస్ వరకు ఉంటుంది అనమాట ఒక టేబుల్ స్పూన్కి. అండ్ నెక్స్ట్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఇది అంత మంచి ఫ్యాట్ కాదు. అయితే మనకి ఇది నెయ్యిలో 8 గ్రామ్స్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటబుల్ ఆయిల్లో తక్కువ ఉంటుంది, 2 to 4 గ్రామ్స్ ఉంటుంది అనమాట. అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇది 3.7 గ్రామ్స్ ఉంటుంది మనకి నెయ్యిలో. అయితే వెజిటబుల్ ఆయిల్లో 3 to 8 గ్రామ్స్ ఉంటుంది. సో ఇది మంచి ఫ్యాట్ అనమాట. అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఇది కూడా మంచి ఫ్యాట్. అయితే ఇది నెయ్యిలో తక్కువ ఉంటుంది, 0.5 గ్రామ్స్ ఉంటుంది. అండ్ వెజిటబుల్ ఆయిల్లో 8 to 12 గ్రామ్స్ ఉంటుంది. అయితే అన్ని వెజిటబుల్ కాదు, తర్వాత నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ నెయ్యిలో తక్కువ ఉంటుంది. వెజిటేబుల్ ఆయిల్లో కూడా ఓన్లీ ఆలివ్ ఆయిల్లో మాత్రమే, ఆలివ్ ఆయిల్ ఇట్లా 1 or 2 ఉంటాయి అనమాట. సో వీటిలో మాత్రమే ఎక్కువ ఉంటుంది, మిగతా వాటిలో కాదు. అండ్ omega-6 అనేది మంచి ఎక్కువగా తీసుకోకూడదు, ఎంతలో ఉండాలో అంత తీసుకోవాలి. అయితే ఇది నెయ్యిలో తక్కువగానే ఉంటుంది. బట్ మనకి వెజిటేబుల్ ఆయిల్, వేరుశెనగ కానీ, సన్ఫ్లవర్ ఇట్లాంటి వాటిలో omega-6 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది అంత మంచిది కాదు. ఎక్కువగా తీసుకుంటే బాడీలో మంట వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు, ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్మోకింగ్ పాయింట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్మోకింగ్ పాయింట్ అంటే మనం ఒక నూనెని కానీ, నెయ్యిని కానీ ఎంత డిగ్రీస్ మనం హీట్ చేస్తే దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మనకు ఉంటున్నాయి అని చూస్తే కనుక, నెయ్యి దాదాపుగా 250 సెల్సియస్ 250 డిగ్రీస్ వరకు కూడా అది తట్టుకుంటుంది అనమాట. సో స్మోకింగ్ పాయింట్. సో అందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కోల్పోదు. బట్ వెరాజ్ మనకి వెజిటేబుల్ ఆయిల్ కనుక చూసుకోగలిగితే ఇది 200 to 230 దగ్గర ఆగిపోతుంది అనమాట. సో అంతకు మించి వెళ్తే కనుక దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది అది కోల్పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్. అఫ్ కోర్స్ ఇది ట్రాన్స్ ఫ్యాట్ అనేది మంచిది కాదు, నెయ్యిలో ఉండదు. కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్లో అయితే కొంత ఉంటుందన్నమాట. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అంత మంచి ఫ్యాట్ కాదు, కాకపోతే ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఇట్లాంటివి. సో మంచిగా ఎంతలో తీసుకుంటే చాలా మంచిది అనమాట. వెజిటేబుల్ ఆయిల్లో కనుక చూసుకోగలిగితే ఇందులో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే విచ్ ఇస్ మంచి ఫ్యాట్. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇందులో స్మోకింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ. దీనివల్ల ఎక్కువగా హీట్ చేసామనుకోండి, అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్, అందులో ఉన్న ఆ గుణం ఏదైతే ఉందో అది కోల్పోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం రెండిట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, అంటే మంచి విషయాలు, చెడు విషయాలు రెండు కంపారిజన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యిలో కనుక మంచి విషయాలు చూసుకుంటే, సో నెయ్యి తీసుకోవడం వల్ల దీనిలో బ్యూటరిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుందన్నమాట. దీనివల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇందులో ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నెయ్యి తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇది హై స్మోకింగ్ పాయింట్. సో ఎక్కువ డిగ్రీస్ మనం వేడి చేసినా కానీ ఇందులో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కోల్పోదు. నెయ్యిలో ఉన్న నెగిటివ్స్ చూసుకుంటే మనకి ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే అంత మంచి ఫ్యాట్ కాదు.
సో ఇది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. తక్కువలో తీసుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి అఫ్కోర్స్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే చాలా మందికి పాలు కానీ పాలకు సంబంధించిన పదార్థాలు పడవు, డైరీ ప్రొడక్ట్స్ అంటారు. సో ఈ రెండు మాత్రమే ఇందులో నెగిటివ్స్ ఉన్నాయి మనకి నెయ్యి తీసుకోవడం వల్ల. వెజిటేబుల్ ఆయిల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మంచి ఫ్యాటు. సో ఇది తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట. అయితే ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్ అన్నిట్లో కాదు, లైక్ మనకి ఆలివ్ ఆయిల్ 1 or 2 ఉంటాయి అనమాట. ఇవి తీసుకుంటేనే మనకి ఇందులో ఒమేగా 3 ఎక్కువ ఉండడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ మిగతా వాటిలో కొంత ఉంటుంది కానీ మనం మేజర్గా మనం తీసుకునేదంతా కూడా ప్యాకెట్ నూనె కదా. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట. గానుగ నూనె తీసుకోవడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. సో వెజిటేబుల్ ఆయిల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేది, అందులోనూ ఒమేగా 3 ఎక్కువగా ఉండేది మనకి ఆలివ్ ఆయిల్లో. అండ్ మిగతా వాటిల్లో తక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ ప్యాకెట్ నూనెల్లో వేస్ట్ అనమాట, అది కంపేరింగ్ చేసుకోకూడదు. ఓన్లీ గానుగ నూనె మాత్రమే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అఫ్కోర్స్ మనకి వెజిటేబుల్ ఆయిల్ అనేది అందరికీ సూట్ అవుతుంది. సో డైరీ ప్రొడక్ట్స్ లాగా పడకపోవడం అట్లా ఉండదు, మాక్సిమం అందరికీ సూట్ అవుతుంది. ఈ 2 పాయింట్లు అనేది మంచి విషయం అనమాట. నెక్స్ట్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఉండే నష్టాలు చూద్దాం. నెంబర్ 1, ఇందులో ఒమేగా 6 అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఆలివ్ ఆయిల్ పక్కన పెడితే సో వేరుశెనగ కానీ, సన్ఫ్లవర్ కానీ, పామ్ కానీ ఇట్లాంటివి ఏవైతే మనం రెగ్యులర్ వాడుతూ ఉంటామో అందులో ఒమేగా 6 అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఒమేగా 6 ఉన్నది ఎక్కువగా తీసుకుంటే దానివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే మంట ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాబట్టి తక్కువగా తీసుకో. అండ్ ఇంకొకటి మనం బాగా గమనించాల్సింది ఏంటంటే మ్యాక్సిమం 99% మార్కెట్లో ప్యాకెట్ నూనెలు వాడుతుంటారు. ఈ ప్యాకెట్ నూనెలో ఎక్కువ అన్నీ కూడా ప్రాసెస్డ్, హైలీ కెమికల్, హైలీ ప్రాసెస్డ్ అనమాట. సో ఇది తీసుకోవడం వల్ల ఇంకా మనకి అరుగుదలకు కానీ, సో బాడీకి కానీ, ఫ్యాట్ ఫామ్ అవడానికి, సో ఇదంతా కూడా చాలా నష్టం జరుగుతుంది అనమాట ప్రాసెస్డ్ ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల. ఇది ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది. అండ్ మూడవది, ఎక్కువ టెంపరేచర్లో మనం వేడి చేసి తీసుకోలేము ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివి. సో మిగతావి కూడా మరీ ఎక్కువ టెంపరేచర్లో మనం హీట్ చేయకూడదు అనమాట. కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా నష్టం శరీరానికి. సో ఇవి మనకి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్స్ వల్ల నష్టాలు. కుకింగ్ సూటబిలిటీ చూద్దాం. సో నెయ్యి దేనికి సూట్ అవుతుంది అండ్ వెజిటేబుల్ ఆయిల్ దేనికి సూట్ అవుతుంది అని చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రై నెయ్యిలో డీప్ ఫ్రై చేయొచ్చు, బాగా డీప్ ఫ్రై చేయొచ్చు, టెంపరేచర్ ఎంత లెవెల్కైనా తీసుకెళ్ళచ్చు. బట్ మనం వెజిటేబుల్ ఆయిల్లో అలా చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సాటింగ్ అంటారు. అంటే ఇది మనకి లైట్ ఆయిల్, లైట్ ఫ్యాట్లో మనకి వేడి చేసి ఫ్రై లాగా చేస్తుంటారు. సో ఇది మనకి రెండిట్లో ఓకే సూటబుల్. అండ్ నెక్స్ట్ బేకింగ్. సో బేకింగ్ కూడా 2 సూటబుల్. అండ్ హై హీట్ కుకింగ్. సో హై హీట్ కుకింగ్కి సో నెయ్యి సూటబుల్, బట్ వెజిటేబుల్ ఆయిల్ అంతగా సూటబుల్ కాదనమాట. అండ్ లో హీట్ 2 సూటబుల్. అండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఫైనల్గా వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా తీసుకోవడం వల్ల, అందులో ఒమేగా 6 ఉంటుంది. ఒమేగా అంటే ఆలివ్ ఆయిల్ పక్కన పెడితే ఎక్కువగా మనం అదేగా తీసుకునేది. సో ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్, మంట ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒబేసిటీ, ఊబకాయం ఎక్కువగా, బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అందులోనూ మనకి ప్యాకెట్ నూనెలు ఎక్కువగా తీసుకోవడం వల్ల. అండ్ నెయ్యి తీసుకోవడం వల్ల సో ఎటువంటి గుండె జబ్బులు ఉండవు. సో ఒబేసిటీ ఎక్కువగా ఉండదు, అంటే బరువు పెరగరు. అఫ్కోర్స్ ఎంత మోతాదులో తీసుకుంటే అంత మోతాదులో. అండ్ బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. బట్ ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకోవాలి. అండ్ ఫైనల్గా నా వర్డ్స్ అంటే, నా ఒపీనియన్ ఏంటంటే, సో వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి, బట్ కాకపోతే ప్యాకెట్ నూనె కాదు, మీరు గానుగా చేపించే ఏదైతే న్యాచురల్గా మీరు చేయించుకున్నారో అలా తీసుకోండి. అండ్ అఫ్కోర్స్ నెయ్యి ఎక్కువగా తీసుకోండి. నెయ్యి ఫస్ట్ ప్రిఫరెన్స్. మేము రెగ్యులర్గా అలవాటు మాకు వెజిటేబుల్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం అనుకుంటే గానుగా, ప్యాకెట్ నూనెలు అయితే నో. అండ్ అఫ్ కోర్స్ మీరు లో హీట్లో మీరు లైక్ సలాడ్స్ కానీ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం ఆలివ్ ఆయిల్ వాడండి, ఇది చాలా మంచిది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నెయ్యి వాడండి. లేదు మేము వెజిటేబుల్ ఆయిల్ తీసుకుంటామంటే న్యాచురల్గా గానుగా ప్లాన్ చేసుకోండి. లో హీట్ వాటికి మాత్రం ఆలివ్ ఆయిల్ ప్లాన్ చేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, బట్ చాలా హెల్దీ అనమాట, హార్ట్ హెల్దీ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో 2 బ్యాలెన్స్ చేసుకోవచ్చు, బట్ యాజ్ పర్ మీ నీడ్. బట్ హై టెంపరేచర్ వాడేటప్పుడు మాత్రం మీరు నెయ్యి వాడితే మంచిది అనమాట. ఓకేనా? సో ఇది ఫైనల్గా నా వర్డ్స్, ఫైనల్ వర్డిక్ట్స్. అండ్ మీ డెసిషన్ ఏది తీసుకోవాలని చెప్పేసి, నూనె తీసుకోవాలి, నెయ్యి, వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవాలా లేదా నెయ్యి తీసుకోవాలనేది సో మీ ఇష్టం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.